మనం చాలా లైట్గా తీసుకుంటామండి బైబిల్లో. మన క్రైస్తవ జీవితాన్ని చాలా లైట్గా తీసుకొని మన ముందర ఉన్న సమస్యను గొప్పగా చూస్తాం, మన ముందర ఉన్నటువంటి శోధనను గొప్పగా చూస్తాం, మన దగ్గర ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి కరువును గొప్పగా చూస్తాం. మనము ఈ భూమి మీద ఏమైనా చేయలేకపోతుంటే, మనం అనుకున్నట్టు ఏదైనా జరగకపోతే దాన్ని గొప్పగా చూస్తాము, దాంట్లో టెన్షన్ పడతాము. కానీ నీ క్రైస్తవ జీవితము నిబంధన వాగ్దానంతో శక్తివంతంగా ఈ భూమి మీద దేవుడు పరలోకం నుంచి నీకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు తను నమ్మిన వారిని ఏం చేస్తున్నాడు? తలగా ఉంచుతానన్నాడు. తలగా అంటే సింపుల్ ఏంటంటే, యోసేపు తెలుసు కదా. యోసేపు అంటే మీ ఇంటి పక్కన ఉన్న జోసెఫ్ కదండి, బైబిల్లో ఉన్న జోసెఫ్. ఆ యోసేపు ఏమయ్యాడు? బానిసగా వెళ్ళాడండి. కానీ దేవుడు ఎట్లా లిఫ్ట్ చేశాడో తెలుసా అండి? ఎక్కడ నిలబెట్టాడో తెలుసా అండి? రాజు బొమ్మ అన్నట్టు, ఇంకట్లా పేరుకు మాత్రమే రాజు, మొత్తం యోసేపే కింగ్. అడ్మినిస్ట్రేషన్ మొత్తం, పరిపాలన మొత్తం యోసేపే. కానీ యోసేపు ఎవరు? బానిసగా ఆ దేశంలోకి ఎంటర్ అయ్యాడు. ఎందుకో తెలుసా? దేవుడు తోడై ఉన్నాడు. నువ్వు ఎంప్లాయీగా ఉన్న చోట ప్రమోషన్ గురించి నీ బాధ అంతా, కానీ దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. క్రైస్తవ జీవితంతో ఉన్న పెద్ద డేంజర్ ఏంటో తెలుసా అండి? చిన్న లెవెల్ ఉండదండి. ఆయన నమ్మిన వారిని ఆయన తలగా ఉంచువాడుగా ఉన్నాడు. హీ విల్ మేక్ యూ హెడ్. ఆయన నిన్ను తలగా ఉంచుతాడు. దానికి కావాల్సిన జ్ఞానము, తెలివి, సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నిబంధన వాగ్దానాన్ని బట్టి వస్తుంది. హల్లెలూయా. నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ఎందుకు ధరించుకున్నావో తెలుసా? నీవు గ్రో అవ్వడము, నువ్వు తలగా ఉంచబడము, నువ్వు ఆస్తికర్త అవ్వడము, నువ్వు వర్ధిల్లడం అనేది నీ సొంత జ్ఞానము, నీకున్న సోర్స్ని బట్టి మాత్రమే కాదు, దాన్ని మించి ఆయన నిబంధన వాగ్దానమును బట్టి ఆటోమేటిక్గా నువ్వు తలగా ఉంచబడతావు, రైజ్ అవుతావు. అలా కాకపోతే నువ్వు అలా నమ్మాలి. ఆ నిబంధన యొక్క వాల్యూ నీకు అర్థం కావాలి, ఆ వాగ్దానం యొక్క వాల్యూ నీకు అర్థం కావాలి. ఆ నిబంధన యొక్క వాల్యూ, ఆ వాగ్దానం యొక్క వాల్యూ నువ్వు ఎప్పుడైతే చాలా గొప్పగా చూస్తావో, అది నీ పరిస్థితులన్నిటికంటే, అది నీ చదువు కంటే, నీకున్న అనుభవాల కంటే, నీకున్న శక్తి సామర్థ్యాల కంటే మించినది దేవుడు